సో మీరు అక్కడ డాన్స్ చేసిన తర్వాతకి మీకు ఎవరైతే అంటే లోకేష్ గారు కామెంట్ పెట్టారు బాగుంది అని చెప్పేసి, బట్ మీకు జాబ్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తీసేశారు? ఎందుకంటే మీరు ఏదైతే టీడీపీ హయాంలోనే మీకు ఇది జరిగింది, కానీ మరి తీసింది ఎవరు? గవర్నమెంట్కి తప్పితే వేరే వాళ్ళకి రైట్స్ ఉండవు కదా, మరి మీ జాబ్ ఎలా పోయింది? జాబ్ పోవడం అంటే గవర్నమెంట్ తీయలేదండి అసలు. నా మీద కిటకిటన వైఎస్ఆర్, నేను పక్క టీడీపీ అండి. నేను ఆ రోజు కూడా చెప్పేసాను, నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ. మాకు అయ్యన్ పాత్ర గారే. కానీ కిట్టకిట్టనలు బ్యాడ్ కామెంట్లు పెడితే ఈ మా పైన అధికారులు ఉంటారు కదండి, అధికారులకు వెళ్ళిపోయిందండి. ఆ ఫోన్లు చూసుకోవడం ఇంకా డిపార్ట్మెంట్ పరువు పోయింది, ఈ నుంచకూడదు డిపోలేనని నన్ను వెంటనే ఫోన్ కూడా చేయలేదు. మేడం నువ్వు డిపోకి రావద్దు, నేను సార్ రేపు డ్యూటీ ఏంటండి సార్ అని కాల్ చేస్తే, నువ్వు ఇలా డ్యూటీ చేసుకోవడం వైజాగ్ ఆవిడతోటి ఝాన్సీతో డ్యాన్స్ చేసుకో, నీకు డ్యూటీకి పని చేయవు అని చెప్పారండి. అది కూడా చెప్పింది మా సిఏ గారు. సిఏ గారు చెప్పిన తర్వాత నేను బుర్రపడేసుకున్నాను, ఏం చేయాలా, ఎలా బతకాలా, పనిలోకి వెళ్ళాం, డ్రైవర్ జాబ్ తెప్పించి డ్యాన్స్ చేసుకుంటే ఎంత ఇస్తారంటే ఒక 20-30 ఇస్తారు. అయినా వైరాలు ఎవరైనా పిల్లలు కదా డ్యాన్స్ కన్నా, ఏ రకంగా 3 పిల్లలు ఎలా పోషించుకోవాలన్నా నేను టెన్షన్ పడిపోయేవాడిని.